నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి మంచోళ్లకు మంచి వాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగు వాణ్ణి మచ్చలేని మనసు వాణ్ణిరా నేనందరికీ సొంత వాణ్ణిరా నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా నే తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అంటారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలవాలి అనేటువంటి ఇదితోటి అలవి కాని హామీలన్నీ అడ్డగోలుగా ఇచ్చేసి సూపర్ 6 పేరుతో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్యాలిక్యులేటెడ్ గా ఇచ్చినవన్నీ కూడా అవి ఉచితాలు కాదు సంక్షేమాలు అని చాలా మంది మేధావులు కూడా కొనియాడినటువంటి సందర్భం. అమ్మఒడి కానీ అలాగే ఆయన నాడు నేడు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం ఎలాగా పేదవాడిని ఎంపవర్ చేయాలి అనేటువంటి కోణంలో ఆయన అవన్నీ చేసుకొచ్చారు. కానీ ఇది అడ్డగోలుగా ఉచితాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. కానీ వాటిని ఉచితాలు అని ప్రచారం చేసినటువంటి ఎల్లో మీడియా అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా కూటమి నేతలంతా కూడా అవి ఉచితాలు అని ప్రచారం చేసి ఇంకేముంది శ్రీలంక అయిపోతుంది, జింబాబ్వే అయిపోతుంది, రాష్ట్రం అప్పులు కుప్ప అయిపోయింది ఇన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి డబుల్ అప్పులు చేయాల్సిన అవసరం ఎలా ఏర్పడింది. అలాగే ఇప్పుడు అప్పులు చేస్తూ అతి కొద్ది నెలల్లోనే 17 నెలల్లోనే 2.5 లక్షల కోట్లు అప్పులు చేసేసి ఇంత అప్పు చేసినా కూడా సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంక్షేమ పథకాలని ఒక క్రమ పద్ధతిలో ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఎంపవర్ చేయలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా. అందువల్ల ఏం చేశారంటే ఇప్పుడు అడ్డగోలుగా అన్ని కూడా తగ్గించేయడం మొదలెట్టారు. లేదంటే కొంతమందికి ఎగ్గొట్టేయడం, రకరకాల ఏవి గైడ్ లైన్స్ పేరు చెప్పి అర్హత లేని వాళ్ళు అంటూ చాలా మందిని తీసేసి మనం చూసాం. అమ్మ ఒడిని పేరు మార్చి ఇచ్చినటువంటి తల్లికి వందనంలో కూడా చాలా మందిని అనర్హులుగా ప్రకటించి దాదాపు 1,00,000 మందికి పైగా వాళ్ళని అనర్హులుగా ప్రకటించినటువంటి సందర్భం కూడా చూసాం మనం. ఇంకా అనేక పథకాల్లో అలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఆటో వాళ్ళకి వాహన మిత్ర అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏదైతే ఉందో 10,000 రూపాయలు చక్కగా ఆయన పాపం క్రమ పద్ధతిలో వేసుకుంటూ వచ్చారు అందరికీ ఇస్తుంటే. కానీ ఇప్పుడు దాన్ని 15,000 చేస్తా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేవలం వాళ్ళ కూటమి అనుకూల ఆటో డ్రైవర్లకు మాత్రమే ఇస్తున్నారు అనేటువంటి అపప్రద మూట కట్టుకుంటుంది. ఈ విషయం మీద ఆటో డ్రైవర్లు తాజాగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీసినటువంటి పరిస్థితి. ఆయన కాన్వాయ్ దగ్గరకు వచ్చేసి ఆయన్ని నిలదీస్తుంటే ఆయన ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆయన సహజ మేనరిజం అయినటువంటి అలా 2 వేలు చూపించుకుంటూ విక్టరీ సింబల్ చూపించుకుంటూ ఆయన అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు అనేటువంటిది వీడియోలు బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. మరి ఇది నిలదీత అనేటువంటి మొదలైపోయింది. ఎందుకనంటే ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆటో వాళ్ళు పాపం చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఇదొకటి చాలా సెట్ బ్యాక్ కూటమికి. ఎందుకనంటే ఆటో వాళ్ళు ఇప్పుడు చాలా మంది నిలదీస్తున్నారు ఈ ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మాకు ఉపాధి పోయింది అని. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 15,000 ఆటో వాళ్ళందరికీ కూడా చాలా ముఖ్యం. మరి ఈ పరిస్థితుల్లో చాలా మంది ఆటో వాళ్ళని ఈ స్కీమ్ నుంచి మెల్లిగా పక్కకి జరిపేసి వాళ్ళకి ఎగ్గొట్టేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుండడంతో మరేమో చూస్తే ఆటో వాళ్ళలాగా మన డ్రెస్సులు వేసుకున్నారు. ఆ రోజున విజయవాడలో ఈ పథకం ప్రారంభించిన రోజు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటుంది కదా నేను ఆటో వాడిని రజనీకాంత్ ఆటో డ్రైవర్ డ్రెస్ చాలా ఫేమస్ అది పాట. అలాగా డ్రెస్సులు వేసుకుని వాళ్ళందరినీ ఉత్సాహపరిచి పబ్లిసిటీ స్టంట్కి ఏమి తక్కువ లేదు అనేటువంటిది మనకు తెలిసిందే. సో అలాగా చాలా ఊహించినటువంటి ఈ పథకం ఇప్పుడు చాలా మందికి ఆటో వాళ్ళకి ఇది చేరట్లేదు అనేటువంటిది నిరసన వ్యక్తం అయిపోయింది, నిలదీత మొదలైపోయింది. ఆ విజువల్స్ కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.